బాలకృష్ణకి అవార్డు వస్తే ప్రజెంట్ వైఎస్ఆర్సీపీకి తలపనం తోక్కొస్తుంది అంటున్నారు. అసలు ఆయనకు అవార్డు వచ్చినప్పుడు ఈయన కంగ్రాచులేషన్స్ చెప్పినప్పటికి కూడా వాళ్ళకి ఎందుకు బాధ అవుతుంది? అంటే వాళ్ళల్లో ఎవరికైనా రాలేదు అనా, లేకపోతే ఏంటి? సో బేసిక్గా ఒక మంట ఉంటుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ నందమూరి ఫ్యామిలీలో కానీ, మెగా ఫ్యామిలీలో కానీ, అటు సినిమా పరంగా, రాజకీయం పరంగా వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్ జరిగింది అంటే వాళ్ళకున్న ఏకైక అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో అక్కడ పేటీఎం కూలీలు అందరూ రోజుకు ఒక 5 రూపాయలు తీసుకుంటూ ఒక పోస్టులు వేస్తూ ఉంటారు అనమాట. అది ఇప్పుడు జగన్ గారు పోస్ట్ వేసినప్పటికీ కూడా ఆయనకు లేదు. ఆయన బాలకృష్ణ గారి అభిమానమే ఉంది. ఆయన ఎప్పుడు బాలకృష్ణ గారి గురించి తప్పుగా మాట్లాడింది లేదు. సో బట్ ఏంటంటే ఆ పార్టీ వాళ్ళకి గిట్టకపోవచ్చు ఆయనకి ఒక అవార్డు రావడం అనేది, ఆయన గౌరవప్రదంగా గవర్నమెంట్ గౌరవించడం అనేది. సో వాళ్ళ దృష్టిలో ఏముంటుంది అంటే మన మహానేత, ఆల్సో నోన్ యాజ్ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు అవార్డు రాలేదు, ఆయనకి ఏది ఇవ్వలేదు అని బాధ. అడిగితే కొంతమంది పేటీఎం బ్యాచ్ భారతరత్న కూడా ఇవ్వాలంటారు. సో మరి అంత చెప్పుకునే అంత ఆయన ఏం చేయలేదు. సో ఒక డాక్టర్ టు పొలిటీషియన్ అయినా ఆయన మరి ఉన్నంత వరకు బాగానే సేవలు చేశాడు. మరి ఆయనకు మైనస్ ఏంటంటే జగన్ రెడ్డి గారే ఖచ్చితంగా. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ పుట్టిన కొడుకులు కానీ, కూతురు కానీ అటు రాజకీయ పరంగా అయినా, బిజినెస్ రంగంలో అయినా టాప్గా ఉన్నారనమాట. ఎందుకంటే నా బాలకృష్ణ గారు తండ్రి పేరుని 10 చేసేలా కష్టపడతారు. అట్లానే అటు కూతుర్లు కానీ, అటు పురంధేశ్వరి గారు బీజేపీలో ఈరోజు ఏపీకి హెడ్గా ఉన్నారంటే మరి ఆవిడ కుదిరినంతలో ఆవిడ ఉంది. సో వాళ్ళ చంద్రబాబు గారు ఆవిడ కూడా బిజినెస్లో, హెరిటేజ్లో మంచిగా చేసుకుంటూ మరి ఎన్టీఆర్ గారి పేరుని 10 తీసుకెళ్లేలాగా వాళ్ళు ప్రయత్నిస్తుంటే, ఇక్కడ మన వైఎస్ఆర్ గారి పిల్లలైన షర్మిల గారు, జగన్ గారు తండ్రి పేరుని ఆస్తి కోసం రోడ్డు ఎక్కి ఆయన పరువుని రోడ్డుకి ఈడుస్తున్నారని చెప్పాలి. సో మరి ఆయన చాలా ప్రజల దగ్గర సొమ్ము దోచుకుని ట్యాక్స్ రూపంలో కానీ, ఏదన్నా గవర్నమెంట్ సొమ్ము కానీ దోచుకుని పిల్లలకి అందిస్తే దానికోసం కొట్టుకుంటున్నారంటే మరి దాన్ని ఏమంటారంటే ఆ పొజిషన్ అలా ఉంది వాళ్ళది. సో మరి దాన్ని జగన్ గారు మొత్తం లాగేసుకున్నారని ఆవిడ, లేదు అన్ని ఇచ్చేసని చెప్పడం ఈయన. సో మరి లేదంటే నువ్వు బయట పార్టీలోకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఈయన నోటు కుట్టేస్తున్నారు ఆవిడది. సో మరి ఈయన చేసే అక్రమాలను మనం వేళ్లతో లెక్క పెట్టి చెప్పలేం. ఖచ్చితంగా కేసులే 32 ఉన్నాయంటే ఇంకా బయటకు రాని ఇంకెన్ని చేసి ఉంటారనేది మనం చూడొచ్చు. సో ఆబ్వియస్లీ ఆయన పదవిలో లేడు. ఇప్పుడు ఆయన ట్వీట్ కూడా ఒక వాల్యూ ఉండదు. అంటే చేసిన ఆయన మెచ్చుకోకపోయినా ఎవరు పట్టించుకోడు. సో అక్కడికి ఏదో చెప్పాడు, సో ఆయన నాయకుడు చెప్పాడని వదిలేకుండా వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా పద్ధతిలో ఎక్స్ట్రాగా మాట్లాడతాం అంటే అది కరెక్ట్ కాదు. సో మీకు జగన్ గారికి ఉన్న అవార్డులు ఉంటే ఇచ్చేయండి, పోనీ పద్మ విభూషణ్ కాదు, భారతరత్న ఇవ్వండి, ఆస్కార్ ఉంటే ఆస్కార్ ఇవ్వండి. ఎందుకంటే అన్ని రకాల చేయగలుగుతాడు కాబట్టి జగన్ గారు. సో వాళ్ళ ఉద్దేశం అదే, అంతమించి ఏమి ఉండదు. అంటే ఆయన ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో పెట్టలే. అన్ని రంగాలలో ఎవరెవరికైతే వచ్చిందో అదే చెప్తుంది. ఆయన మంచిగానే పెట్టారు. బట్ ఆయన ట్వీట్ పెట్టడం వల్ల, ఆయన పోస్ట్ పెట్టడం వల్ల అటు ఎవరు కూడా ఆయన పార్టీ వాళ్ళకి ఉపయోగం లేదు, ఇటు ఎవరు పట్టించుకోరు. ఓకే జగన్ పెట్టాడంటారా అన్న దానికి ఈరోజు జగన్కే వాల్యూ లేదు. ఇంకా ఆయన చెప్పే మాటకో, ఆయన చెప్పే దానికో వాల్యూ ఎట్లా ఉంటుంది చెప్పండి. సో ఖచ్చితంగా ఈ పేటీఎం బ్యాచ్ ఏంటంటే డబ్బులు తీసుకున్న డ్యూటీ చేయాలి కాబట్టి సో ఖచ్చితంగా అపోజ్ చేసినట్టుగా మాట్లాడతారు. ఆయనకి ఎందుకు వచ్చింది, మరి వీళ్ళ ఫ్యామిలీకి ఎందుకు రాలేదు అని చెప్పి. సో మరి ఇక ఎవరి సోషల్ మీడియా ఎవరు పిచ్చి వాళ్ళది. సో మళ్ళీ వీళ్ళ పార్టీ వచ్చిన రోజు అప్పుడు జగన్ గారు ఏమన్నా వేస్తే అప్పుడు స్పందిస్తే బాగుంటుంది.